అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వారి యొక్క మరణ వార్త వినడం అంటే చాలా బాధాకరం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, శాసనసభ్యులుగా అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక చిన్న వయసులోనే అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ఎక్కడా కూడా నిష్పక్షపాతాన్ని చూపెట్టకుండా ఎప్పుడు కూడా ఆయన పరిపాలన చేసిన వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజా ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా కాపు ఉద్యమాల్లో కూడా అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాటిని వెనక్కి తగ్గకుండా, ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19లో ఎంత వేధించారంటే ముద్రగడ పద్మనాభం గారిని, వారిని అక్రమ కేసులు పెట్టడం, వారి కుటుంబ సభ్యులను సైతం వారి ఇంట్లో ఉన్న వారి సతీమణి గారిని కానివ్వండి, వారి కుటుంబ సభ్యులను కానివ్వండి ఎంత హింసించారంటే మనందరికీ కూడా చూసాం అన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఆయన సొంతం కోసం ఆయన పోరాటం చేయలేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా బీసీలో ఏదైతే చంద్రబాబు చెప్పిన మాటని నిలబెట్టుకోమని చెప్పని అడిగినందుకు ఆ రోజు కాపు ఉద్యమ నేతగా ఆయన మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది ఈ రాష్ట్రం అంతా కూడా చూసిన పరిస్థితి చూసాం. అవన్నీ కూడా గమనించి కాపుల కోసం అని చెప్పని ఎప్పటికప్పుడు పోరాటం చేయడం, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేకం చేసి ఈరోజు వారు మన మధ్యలో లేరంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా బాధాకరమైన రోజు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఏదేమైనా కానీ వారు ఏదైతే ఉద్యమాలు చేశారో, వారు ఏదైతే ప్రజా ఉద్యమాలు చేశారో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుందని చెప్పని, వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క ఆశయాల్ని, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు కొనసాగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారు గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన త్వరగా కోలుకుంటారు, మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారు అని ఆశిస్తున్న వేళ నిన్న ఆయన స్వర్గస్థులైన వార్త అందరినీ శోక సముద్రంలో ముంచేసింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. కాపు గొంతుకగా మారి కాపుల కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ, పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, అధికారానికి, ఆయన ఆత్మాభిమానానికి జరిగిన యుద్ధం ఆయన జీవితం అంతా మోస్తూ వచ్చారు. ఇక ఆ యుద్ధాన్ని, ఆయన ఆలోచనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా కాపుల సంక్షేమం కోసం ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని మా నాయకులు ఇప్పుడే చెప్పారు. ఈ సందర్భంగా మరొకసారి అది గుర్తు చేసుకుంటే అదే మనకి ముద్రగడ గారికి ఇచ్చి అసలైన నివాళిగా భావిస్తూ జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ గారు. అవినాష్ గారు. పెద్దలు, కాపు ఉద్యమ నాయకుడిగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మరీ ముఖ్యంగా ఒక మంచి మనిషిగా, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా, ఆయన గడప ఎవరు తొక్కినా వచ్చిన ప్రతి ఒక్కరికి గారా మంచి భోజనం కానివ్వండి, లేకపోతే ఆతిథ్యం ఇచ్చి పంపించే మంచి మనిషి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో కాపులకి న్యాయం జరగాలని చెప్పని ఏదైతే ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారో, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన్ని ప్రతి ఒక్కరి గారు గుర్తుండిపోయే విధంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని, ఆ దేవుడు ఒక ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పని, అదేవిధంగా ముద్రగడ పద్మ గారు ఒక ఆత్మశాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ సార్, ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ స్ఫూర్తితోటి ఆయన జాతి కోసం ఎంతగానో పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ ఇంత ప్రియారిటీ ఆ జాతికి వచ్చిందనంటే వెనకత్తలు వీళ్ళు పడినటువంటి కష్టం అలాంటిది. కానీ ఒకటైతే మా అలాంటి యంగ్ జనరేషన్కి ఆయన ఒక స్ఫూర్తి. వాళ్ళు వేసినటువంటి మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ ఎంత పెద్దలందరి సమక్షంలో ఆయనకి ఘన నివాళి అర్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి, వాళ్ళ కుటుంబాన్ని అందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
శ్రీకాంత్ రెడ్డి గారు. సీనియర్ రాజకీయవేత్త, తన జీవితాంతరం రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరం అవటం చాలా బాధాకరమైన విషయం. ఆ గొప్ప మనిషికి ఈరోజు కేంద్ర కార్యాలయంలో మేమందరం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆ గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారి జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం, మాతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా కృషి చేస్తామని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనను పర్సనల్గా నివాళులు అర్పించడానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఎలవెల్లా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ గొప్ప మనిషి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ